రమ్య గారు ఎగ్లెస్ వెనిలా మఫిన్స్ కి కావాల్సిన పదార్థాలు చెప్తారా? వెనీలా ప్రీమిక్స్, ఫుడ్ కలర్, వెనీలా ఎసెన్స్, టూటీ ఫ్రూటీ. నైస్. సో ఇంగ్రీడియంట్స్ అన్ని చెప్పేశారు. సో ఇప్పుడు ఫస్ట్ స్టెప్ ఏంటండి? ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ప్రీమిక్స్ తీసుకోవాలి. వెనీలా ప్రీమిక్స్, వెనీలా ఎగ్లెస్ ప్రీమిక్స్. సో ఇందులోకి వెనీలా ఎసెన్స్ యాడ్ చేయాలి. నెక్స్ట్ కొంచెం ఫుడ్ కలర్, ఆయిల్, వాటర్. వాటర్ వేసుకొని మిక్సింగ్ చేయాలి. రమ్య గారు, నేను మిక్సింగ్ చేస్తాను. మా అందరి కోసం మీరు ఒక జానపద గేయం పాడతారా? పాడతాను. నేను స్కూల్లో పాడాను అనమాట ఈ సాంగ్. ఓకే. సో ఇప్పుడు నేను మీకోసం పాడుతున్నాను. పచ్చ చీర కట్టుకున్నా భరతమాత, మచ్చలేని చరిత గల మహిమాన్విత. పచ్చ చీర కట్టుకున్నా భరతమాత, మచ్చలేని చరిత గల మహిమాన్విత. తందాన తానననే తందనన తానననే తందనానానే తానేనా. ఓ నైస్. ఏంటి అప్పుడే అయిపోయిందా? ఓకే. సో మీరు పాటలు బాగా పాడుతుంటారా? చాలా బాగా పాడారు. చాలా బాగా పాడారే. మీ ఆధ్వర్యంలో నేను కూడా ఒక మంచి రాగం పాడనా? పాడండి. నాతో పాటు మీరు కూడా పాడాలి. ఓకేనా? ఓకే. గ్రీకు వీరుడు నా రాకుమారుడు, కలల్లోనే ఇంకా ఉన్నాడు. ఫిల్మ్ స్టారులు, క్రికెట్ వీరులు, కళ్ళు కొట్టి చూసే కుర్రాడు. డ్రీమ్ బాయ్, ఆశగా ఉందిలే కలుసుకోవాలని. ఎవరో చూద్దామా డ్రీమ్ బాయ్ ని? నాకైతే అవసరం లేదు, మీకోసమైతే పిలవండి. కమరే డ్రీమ్ బాయ్. ఓకే. సో మిక్స్ చేసేసా. ఇప్పుడు ఇది మిక్సింగ్ చేసుకున్న బ్యాటర్ని మనం మౌల్డ్లోకి వేసుకుందాము. అంతకంటే ముందు ఓవెన్ ఉన్న వాళ్ళు ఓవెన్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓవెన్ అవైలబుల్ లేని వాళ్ళు ఇట్లా ఒక కడాయి తీసుకొని అందులో కింద సాల్ట్ వేసేసి పైన స్టాండ్ పెట్టి ముందు ప్రీ హీట్ చేసుకోవాలి ఒక 10 minutes. ప్రీ హీట్ చేసుకున్నాక మౌల్డ్లోకి మనం ఇట్లా బ్యాటర్ని వేసేసుకొని మనం వేడి చేయడం. సో ముందుగా ప్రీహీట్ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకుందాం. ఒక 10 minutes ప్రీ హీట్ చేయాలి. అది లిడ్ పెట్టేసి. సో ఇప్పుడు మిక్సింగ్ చేసుకున్న బ్యాటర్ని మనం మౌల్డ్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఎల్లో కలర్ మఫిన్స్ క్యూట్ గా ఉన్నాయి. మనం ఫుడ్ కలర్ యూస్ చేసాము దీనికోసం. అండ్ ఎగ్లెస్ వెనీలా ప్రీమిక్స్, వెనీలా ఎసెన్స్. సో పిల్లలకి ఎంతో ఇష్టమైన టూటీ ఫ్రూటీ కూడా ఇప్పుడు మనం టాపింగ్లో యాడ్ చేస్తాము. అవసరం లేదు అనుకుంటే ప్లెయిన్ మఫిన్స్ కూడా మనం బేక్ చేసుకోవచ్చు. సో మీరు కేక్స్ని ప్రిపేర్ చేస్తూ ఉంటారా? డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కేక్స్? అవునండి. అండ్ అలానే ఆ కేక్స్ సేల్ చేసిన వచ్చిన మనీ మీరు సర్వీస్లో సోషల్ సర్వీస్కి యూస్ చేస్తాను అవి. వెరీ నైస్. సో మొత్తానికి లైఫ్కి ఒక రెస్పాన్సిబిలిటీ ఉండాలి, మీనింగ్ఫుల్ లైఫ్ని లీడ్ చేయాలి అనుకుంటాను. యా. ఇప్పుడు మనం టాపింగ్లో టూటీ ఫ్రూటీ యాడ్ చేద్దాం. ఇప్పుడు ప్రీ హీట్ చేసుకున్న కడాయిలో దీన్ని ట్రాన్స్ఫర్ చేయాలి. ఓకే. సో ఇప్పుడు మూత పెట్టేసుకుంటున్నా. మూత పెట్టేసుకొని 35 minutes బేక్ చేసుకోవాలి. ఓవెన్ అయితేనేమో 180 degrees 35 minutes బేక్ చేయాలి. ఏదైనా 35 minutes కామన్. ఓకే. ఎందుకు 35?
35 మినిట్స్ అంటే అది మంచిగా కుక్ అవుతుంది మనకి. ఇంకా తక్కువ పెడితే టైం మెజర్మెంట్స్ అట్లా ఉంటాయి. ఉంటుంది 180 degrees లో చేసుకోవాలి మనము ఓవెన్ అయితే. లేదు ఇది అవుతేనేమో 35 మినిట్స్. ఫస్ట్ ఒక 15 మినిట్స్ హై, తర్వాత సిమ్. సో రమ్య గారు 35 మినిట్స్ అయిపోయింది. సో మనం చూద్దామా? మఫిన్స్ కంప్లీట్ గా బేక్ అయ్యాయి. సో మనం బయటికి రిమూవ్ చేద్దాం. ఓకే, సో టూటీ ఫ్రూటీస్ తో బాగా డెకరేట్ చేయబడి అందమైన క్యూట్ ఎల్లో మఫిన్స్ బయటకు వచ్చాయి. నేను చేసిన ఎగ్లెస్ వెనీలా మఫిన్స్ ఎలా ఉన్నాయో టేస్ట్ చేసి చెప్పండి. తప్పకుండా. సో ఎగ్లెస్ వెనిలా మఫిన్స్ మన ముందు ఉన్న టేస్ట్ చేయడానికి దానికన్నా ముందు తయారీ విధానం చూద్దాం. ఎగ్లెస్ మఫిన్ కేక్స్ కావాల్సిన పదార్థాలు: ఎగ్లెస్ వెనిలా ప్రీమిక్స్, ఫుడ్ కలర్, టూటీ ఫ్రూటీ, వెనిలా ఎసెన్స్. ఎగ్లెస్ మఫిన్ కేక్స్ తయారీ విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో వెనిలా కేక్ ప్రీమిక్స్ వేసుకొని వెనిలా ఎసెన్స్, కొద్దిగా ఫుడ్ కలర్, నూనె, తగినన్ని నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న మఫిన్ మౌల్డ్స్ లో వేసి దానిపై టూటీ ఫ్రూటీతో గార్నిష్ చేసుకొని వాటిని పొయ్యి మీద బేక్ చేసుకోవాలి. తర్వాత డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, వెనిలా ఎగ్లెస్ మఫిన్ కేక్స్ రెడీ.